రైట్ గా డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో భారీ అవకతవకలు బయటపడ్డాయి. రాష్ట్రంలో ఉన్న 31 ప్రభుత్వ శాఖల డేటా ఆధార్ లింక్ చేయడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం తెలంగాణలో 5,21,692 రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. వీరికి దాదాపు సమానంగా అంటే 5 లక్షలకు పైగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. సగానికి సగం పనిని ప్రభుత్వం తాత్కాలిక సిబ్బందితోనే సాగిస్తోంది. ఇక ఆర్థిక శాఖ పూర్తి స్థాయి పరిశీలనలో 9 శాఖల్లో పర్మనెంట్ సిబ్బంది కంటే అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఎక్కువగా ఉన్నట్లు తేలింది. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిస్టంలో 5,000 మందికి పైగా డూప్లికేట్ ఉద్యోగులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొంతమంది ఉద్యోగుల పేర్లు లేకుండానే బోగస్ సాలరీ బిల్లులు సృష్టించిన ఘటనలు కూడా బయటపడ్డాయి. ఒకే వ్యక్తి పేరుతో 2-3 చోట్ల జీతాలు తీసుకుంటున్న కేసులు వెలుగు చూశాయి. పర్మనెంట్ ఉద్యోగులు కూడా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా రెండోసారి నమోదు అయ్యే జీతాలు కూడా తీసుకుంటున్న ఘటనలు బయటపడ్డాయి. ఇక ఈ బోగస్ ఉద్యోగుల పేరిట ప్రతి నెల 25 కోట్లు, ఏడాదికి దాదాపు 250 కోట్లు అక్రమంగా వెళ్లిపోతున్నట్లు అధికారులు ఖరారు చేశారు. ఈ భారీ కుంభకోణంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సమగ్ర విచారణ చేపట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నియామక ప్రక్రియపై అంతగా పర్యవేక్షణ లేకపోవడం, ఏజెన్సీల ఇష్టారాజ్యం ఈ అవకతవకలకు ప్రధాన కారణమని అధికారులు విశ్లేషించారు. ఇక ఈ నేపథ్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అన్ని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను పూర్తిగా ఆన్లైన్లో నమోదు చేయడం, బయోమెట్రిక్ హాజరు ఆధారంగా మాత్రమే జీతాలను చెల్లింపు, మాన్యువల్ శాలరీ బిల్లులకు పూర్తి స్వస్తి, ఉద్యోగ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయడం లాంటి కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అయితే అందిస్తారు. చెప్పండి ఇన్నారెడ్డి, అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, మనం చూస్తా ఉన్నాము తెలంగాణ గవర్నమెంట్ లో ఎక్కువ శాతం ఈ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులే ఉన్నారు. అందరు కూడా అంటే పని భారం ఎక్కువ అవడంతో అలాగనే శాలరీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి అవుట్ సోర్సింగ్ అని చెప్పి దాని మీద దాదాపుగా చాలా మందిని అవుట్ సోర్సింగ్ తీసుకోవడం జరుగుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా 5,21,692 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా దీంట్లో అంటే సగం మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే ప్రభుత్వం పరిపాలన అవసరాలకు అనుగుణంగా సగం పైగా తాత్కాలిక సిబ్బందిని పెట్టి తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ చాలా పెద్ద స్కామ్ ఒకటి బయటపడింది. రాష్ట్రం మొత్తం మీద 31 శాఖలు పరిశీలిస్తే అందులో 9 శాఖల్లో పర్మనెంట్ ఉద్యోగుల కంటే కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారని కూడా తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ జరిగే మోసం అనేది మాత్రం చాలా దారుణంగా ఉంది. అంటే ఆల్రెడీ ఒకసారి అవుట్ సోర్సింగ్ అంటే దాంట్లో రెన్యువల్ అయితేనే మరొక పోస్ట్ లో మళ్ళీ అదే వ్యక్తి శాలరీ తీసుకున్నట్టుగా, అలాగనే పర్మనెంట్ ఉద్యోగం ఉన్న వ్యక్తి కూడా అవుట్ సోర్సింగ్ లో నేమ్ ఎంట్రీ చేసుకుని పని చేయకుండా పేర్లు మాత్రమే ఎంట్రీ చేసి డబ్బులు తీసుకుంటున్నారు, శాలరీ తీసుకుంటున్న విషయం కూడా జరిగింది. అంటే ఇలా బోగస్ ఉద్యోగుల పేరిట, అంటే అసలు ఉద్యోగులుగా కాకుండా బోగస్ ఉద్యోగులుగా ఉన్న బోగస్ ఉద్యోగుల పేరిట దాదాపుగా ప్రతి నెల 25 కోట్ల రూపాయలు పక్కదారి పడుతుందని కూడా ఎప్పటికే గుర్తించడం జరిగింది. దాదాపుగా ప్రతి సంవత్సరానికి మనం గమనిస్తే 250 కోట్ల ప్రజల సొమ్ము అక్రమార్కుల జేబులకు వెళ్తుందని చెప్పని కూడా ఇప్పటికే పూర్తి స్థాయి ఎంక్వైరీలో బయటపడిందని చెప్తా ఉన్నా. సో దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ జరిపి ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి దీని మీద ఒక విచారణ కమిటీ వేయడం జరిగింది. ఇదంతా కూడా అవుట్ సోర్సింగ్ చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఎవరైతే వాళ్ళు కాంట్రాక్ట్ ఇస్తున్నారో కాంట్రాక్ట్ ఇస్తున్న వ్యక్తులు చేస్తున్న మాయాజాలం అని, ఈ డబ్బులు ఎవరైతే వసూలు చేశారో వాళ్ళ దగ్గర తిరిగి వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. సో రెగ్యులర్ సిబ్బందితో పాటు ఈ అవుట్ సోర్స్ సిబ్బందికి సంబంధించిన వ్యవహారంలో ఏమైతే పక్కదారి పడుతున్నాయో డబ్బులు, ఆ విషయం మీద ఎంక్వైరీ కొనసాగుతా ఉంది ఫాతిమా. ఇదే కాకుండా ఇకపై ప్రతిదీ కూడా ఆన్లైన్ లో చెల్లింపు చెల్లేలా, అలాగనే ఎక్కడైతే వర్క్ ఎన్విరాన్మెంట్ ఉందో దాదాపుగా 9 శాఖల్లో ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు కాబట్టి
ప్రతి ఒక్కరిని కూడా బయోమెట్రిక్ హాజరయ్యే రకంగా చూసుకోవాలి. ఇన్నో అంటే ఎప్పుడు వచ్చారు ఎప్పుడు వెళ్ళారనేది కాకుండా వాళ్ళ హాజరుని కూడా ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఎంక్వైరీ చేయాలని చెప్పి ఎవరికైనా సరే అవకతవకలకు పాల్పడితే ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకొని క్రిమినల్ కేసు నమోదు చేయాలని కూడా ఇప్పటికే గవర్నమెంట్ ఆదేశం జారీ చేయడం జరిగింది. మొత్తం మీద ప్రతి సంవత్సరానికి 25 కోట్ల రూపాయలు పక్కదావ పడుతున్న వ్యవహారం మీద సీరియస్ అయిన గవర్నమెంట్ దీని మీద విచారణ కమిటీ వేయడం జరిగింది. ఖచ్చితంగా ఎవరెవరు బాధ్యులో వాళ్ళందరి మీద సీరియస్ యాక్షన్ ఇప్పటికే చర్యలు చేపట్టినట్టుగా మనకు సమాచారం ఉంది ఫాతిమా.